ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఈ మాయలో దేహాత్మ బుద్ధి, వ్యక్తిత్వము, కర్తృత్వము, బాధ్యతలు, బరువులు తప్ప మరొక చింతన ఉండదు. కారణం పిడికెడు ప్రారంభంతోనే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాయలోకి పుడుతూ నశిస్తూ జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగాడుతూ ఉంటారు. ఇదేమీ సత్యమే కాదు. కలలో ఎంత తిరిగి వచ్చినా మెళుకు వచ్చేసరికి నీవెక్కడుండాలో అక్కడే ఉంటావుగా. కళ సంగతి పెద్దగా విచారించాల్సిన పని లేదు. కారణం అది అసత్యమని కలగనే ప్రతి ఒక్కరికి తెలుసు. కలగనేటప్పుడు తెలియకపోవచ్చు. మెళుకు రాగానే ఇది అసత్యమని, భ్రమజనితమని, లేనిది ఉన్నట్టుగా కనపడుతుందని కలగనేవాడికి బాగా తెలుస్తుంది. మేల్కొన్న పిదప ఎక్కడ మేల్కొంటున్నాడు? కళ నుంచి జాగ్రత్తావస్థకి వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకుంటున్నాడు. మరి ఇక్కడ జాగ్రత్తావస్థ అంతా కూడా మెళుకువ, నాకు అన్నీ తెలుసును, కష్టము సుఖము, మంచి చెడు, ఇతరులు, బాధ్యతలు, బరువులు, సాధించవలసినవి, సుఖప్రాప్తిగా ఏం చెయ్యాలి, ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ బాగా అర్థమవుతాయి. కానీ ఇది కూడా, అంటే ఈ జాగ్రత్తావస్థ కూడా అసత్యమన్న సంగతి గుర్తించటానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. ఎందుకని? ఇందాక చెప్పినట్లు కలగంటున్నంతసేపు కల సత్యముగానే ఉంది కదా. మేల్కొన్న తర్వాతే కదా అది మిథ్య అని, అసత్యమని, ఊహాజనితమని, అక్కడ ఏమీ లేదని. అదేవిధంగా ఈ జగతావస్థ నుంచి నిజమైన పుట్టుక, నిజమైన మెళుకువ, నేను ఉన్నాను అన్న ఎరుకగా నిలిచినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆత్మస్థితిలో అన్యత్వము లేదని, సృష్టి లేదని, జనన మరణాలకి అసలు అవకాశమే లేదని, ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేనని తిరిగి మళ్ళీ జాగ్రత్తావస్థకి వచ్చి దగ్ధబీజ మనస్సుతో అప్పుడు గ్రహిస్తాడు ఆ జీవుడు. ఈ జాగ్రత్తావస్థలో పుట్టుక మరి మరణించటానికే తప్ప మరొకటి కాదు. నిజమైన పుట్టుక నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ మాత్రమే నీ సహజత్వమని, అది ప్రకాశించినప్పుడు మాత్రమే సత్యము అవగతమవుతుంది. ఏ విధంగా అయితే
సర్పరచ్చు భయభ్రాంతిలో పాముని వెతకపోతే తాడు ప్రకాశించినట్లు తాడు మాత్రమే ఉంది, పాము లేదన్నట్లు విచారము ద్వారా నేనెవరన్నటువంటి తీవ్ర జిజ్ఞాస కలిగి ఉన్నవారు మాత్రమే వైరాగ్యముతో కూడుకున్నప్పుడు నేను ఉన్నానన్న జ్ఞానమే అనుగ్రహము చేత అది ప్రకాశించి నిలిచి ఉన్న స్థితి నుంచి తిరిగి దగ్ధబీజ మనస్సుతో దేహము జగత్తుని చూచినప్పుడు అట్టి వారిని ఏమంటాము? ఇదిగో భ్రాంతికి అతీతుడైన వాడని చెప్పుకోవాలి. భ్రాంతి అంటే ద్వైత స్థితి. భ్రాంతి అంటే లేనిది ఉన్నట్టుగా ఊహాజనితమై ఒక కలలో చూచి బయటపడిన వాడిని అతీతుడని చెప్పుకోవాల్సి ఉంది. ఇంతకీ ఏది ఉన్నది, ఏది లేదు? ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. ఉన్నది సత్యము, లేనిది మిథ్య. కానీ ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా ఉన్నట్టు ఈ మాయలో కనపడుతుంది కదా. నీవు ఎంత ప్రయత్నము చేసినా ఆ నీరు తాగటానికి ఉపయోగపడుతుందే, లేనిది ఎలా ఉపయోగపడుతుంది? అదేవిధంగా దేహత్వబుద్ధి జనించినప్పుడు ఈ జీవుడు, ఈ మాయాజీవుడు కోరికల చేత, బంధము చేత, రాగద్వేషముల చేత, ఒకటి కాదు హర్షడ్వర్గముల చేత బంధించబడుతున్నాడు. ఒక ఊహాజనితమైనటువంటి మాయాజనితమైన ఈ జాగ్రత్తావస్థలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా సుఖం ఏ విధంగా ఇంకా పొందగలను, కోరికలను తీర్చుకోగలను అనే దృష్టికోణంలో సంపాదన మీద, సంసారం మీద, ఆస్తిపాస్తుల మీద, నామరూపాలతో కూడుకున్న కీర్తి మీద, ఒకటి కాదు ఇది అసత్యమని గుర్తించకపోగా ఇది శాశ్వతమైనటువంటి స్థితి అన్న పదం హృదయంలో నాటుకుని ఉంటుంది. ఇది కాక సత్యమేమై ఉంటుంది? ఇది మరి అందరినీ చూస్తున్నావుగా, వాళ్ళందరూ నాకు గోచరిస్తున్నారుగా. నిజమే, ఎందరో గోచరిస్తున్నారు. చూచేదెవరు? నేను చూస్తున్నాను. నేను గనక నిజంగా ఉనికి ఉంటే తాను చూచేది సత్యం అనుకోవచ్చు. బంగారానికి ఉనికి ఉంది కాబట్టి ఆభరణం కూడా సత్యమే అవుతుంది కదా. బంగారాన్ని విడిచి ఆభరణం లేదు కదా. నీవిక్కడ బంగారం అంటే ఏమిటో తెలియకుండా నామరూపాత్మకమైనటువంటి ఆభరణాన్ని చూచి అది కావాలంటే ఎవరివ్వగలరు? లేనిది ఇవ్వగలరా? బంగారం ఇస్తే ఆభరణం వస్తుందంటారే తప్ప మరొకటి కాదు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా భ్రాంతి అన్నా, మిథ్య అన్నా
లేనిది ఉన్నట్టుగా కనపడుతుందన్నా అన్నీ ఒకటే. అసలు ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది అనే విషయం చాలాసార్లు రమణ మహర్షుల వారు ప్రస్తావించారు. ఇది లేదు అని ఎలా తెలుసుకోవటం? ఒక్క సత్య ప్రకాశముతోనే అది తేలిపోతుంది. చీకటి లేదని ఎలా తెలుసుకోవాలి? వెలుగు ప్రకాశంతోనే తెలుస్తుంది. అసత్యం అనేదే లేదు, ఉన్నది సత్యమని ఎలా తెలుస్తుంది? సత్య ప్రకాశంతోనే తెలుస్తుంది. సూర్యుడిలో చీకటి లేనట్లు ఉన్నానన్న ఎరుకలో అజ్ఞానానికి, దేహాత్మ బుద్ధికి, అవస్థాత్రయములకి, జనన మరణాలకి అవకాశం లేదు కదా. మరి అయితే ఆత్మని ఎవరు ప్రకాశింపచేయాలి? ఈ మాయలో వేరు ఎరుక లేదాయే, అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది అని మహర్షులు, శంకరులు, మహనీయులు ఎందరో ఈ మాయలోకి వచ్చి చెప్పినప్పటికీ అనుభవానికి రావటం లేదనే వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటుంది. వారి దృష్టి ద్వైతము మీద, జగత్తు మీద, ఆ జగత్తులో కనపడుతున్నటువంటి వస్తు విషయముల మీద తాను కల్పించుకుని ఒక కలలో భ్రమిస్తున్నట్టు ఈ జాగ్రత్తావస్థ కూడా అటువంటిదే అని ఎన్నిసార్లు చెప్పినా అది మింగుడు పడదు. వచ్చినప్పుడే వస్తుందిలే, నా ప్రారంభంలో ఉంటే ఆత్మజ్ఞానము అని అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కర్మల చేత, కర్మ బలముల చేత ఈ జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఏ కర్మలు ఆచరిస్తే సుఖంగా ఉంటాను, ఏ కర్మలు ఆచరిస్తే శాశ్వతమైన బ్రహ్మపదము నాకు వస్తుంది అని కర్మల వెంట పరిగెడతాడు. కర్తృత్వాన్ని విడనాడకుండా నాది, నేను చేస్తున్నాను, కర్మ ఫలితం కింద స్వరూప జ్ఞానము ప్రకాశించాలని అనుకుంటాడు. దానికి మహర్షుల వారు ఎంతో స్పష్టం చేశారు. నీవు చేసే కర్మలు మహాసంద్రపు చర్యలు, అభివృద్ధి నిరోధకములు, గమ్యాన్ని చేర్చకపోగా నిన్ను నీ సహజత్వానికి దూరంగా తీసుకెళ్ళి జనన మరణ పరిభ్రమణంలో నిన్ను తోసిపారేస్తుందంటూ చెప్పుకొచ్చారు. కనుక నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ అవస్థాత్రయములు మూడు కూడా అసత్యములే. మరి ఏ విధంగానండి? ఒక్క మౌనము చేత, ఒక్క విచారము చేత, ఒక్క అంతర్ముఖం చేత ఉపదేశసారం అంతా కూడా ఒకే విషయాన్ని 30 శ్లోకములలో చెప్పటం జరిగింది. నీవు ఇది కాదు. ఎనాడైనా నువ్వు దేహంతో కలిశావా? నాది అంటున్నావే తప్ప దేహం నీవెట్లా అవుతావు? నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా ఇల్లు, నా పరివారము, నా సంసారము, నా వాళ్ళు అంటున్నావే. అనేవాడిని ఎప్పుడైనా నువ్వు విచారించి అట్టువాడు ఉన్నాడేమో చూసావా? దేహమా నేను అనదు, ఆత్మకి అనాల్సిన పని లేదు. అది తనకు తానుగా తనలోనే
ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఏ విధంగా నాకు ఆత్మ ప్రకాశం తెలుస్తుందన్నప్పుడు ఇందాక చెప్పినట్లు అంతర్ముఖం చేత, తీవ్ర వైరాగ్యము చేత నీవెవరివో విచారించు. దేహము లేకపోయినా, సంసారము లేకపోయినా, జగద్భావన లేకపోయినా, తల ఎత్తకపోయినా, నీవు నిద్రావస్థలో ఉన్నావా లేదా? దేహాలను మార్చుకుంటూ, లోకాలను దర్శిస్తూ, ఇది సత్యమన్నటువంటి భావన వాసన తీవ్రత చేత నీకు అలా అనిపిస్తుంది. ఇంకో రకంగా తీసుకుంటే వాసన రాహిత్యమే ముక్త స్థితి, నీ సహజ స్థితి. ఏదీ కొత్తగా రాదు. అహంకారము తల ఎత్తక ముందు కూడా నీవు ఆత్మవేను. తల ఎత్తినా నీవు ఆత్మవేను. ఏ అవస్థలో ఉన్నా లేకున్నా ఆత్మవేను. దేహము మరణించినా కనపడకపోయినా నీవు ఆత్మవేను. ఆత్మేతరము లేనే లేదు. ఏనాడైనా సూర్యచంద్రాదులు చెప్పారా ఉన్నట్టు? జగత్తు చెప్పిందా? నీ సంసారము చెప్పిందా? ఇతరులు చెప్పారా అంటే ఎవరు ఏమీ చెప్పలేదు. నీవు ఊహిస్తున్నావు. నీ ఆలోచన నిన్ను బంధించింది కనుక విచారించు. అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. అవిచారం వల్ల భ్రమ కలుగుతుంది. అవిచారం వల్ల నీవు బంధాలలో చిక్కుకుంటావు. కష్టాలు సుఖాలు అనుభవిస్తావు. అట్టి అనుభవించేవాడు లేడని గుర్తించటమే ఈ జీవితం యొక్క పరమార్థం. మరి ఈ భ్రాంతికి అతీతులైన వాడే గ్రహించగలడు కదా. ఈ అతీతము అనే పదంలో నీవు నీవుగా నిలిచి ఉన్న స్థితినే మనం తురీయమని, సత్యస్థితి అని, అహంస్ఫురణ అని, బ్రహ్మైక స్థితి అని చెప్పుకుంటాం. ఏది కొత్తగా రాదు. గతంలో చెప్పుకున్నట్టు ఉన్నది ఆత్మేను, ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. నీవు ఈ సృష్టిని చూస్తూ సత్యం అనుకుంటున్నావు. ఏనాడైనా జగత్తు చెప్పిందా ఉన్నట్టు లేదు కదా. ఈ సందర్భంలో మహర్షులు వారు ఏమంటున్నారు? జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మాయాజనితములు. జీవుడు అనుకుంటాడు భగవంతుడు నన్ను సృష్టించాడని. భగవంతుడు అనుకుంటాడు జీవుణ్ణి నేను సృష్టించానని. మ్యాన్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్. వీరిద్దరూ భ్రాంతిలో భాగస్వాములే. నైదర్ మ్యాన్ నార్ గాడ్ వర్ క్రియేటెడ్ అంటే దీని అర్థం జీవుడు కానీ, జగత్తు కానీ, నీవనుకునే సృష్టికర్త కానీ, దైవము కానీ ఊహాజనితములే తప్ప ఆత్మపరంగా, సత్యపరంగా వాటికి అవకాశం లేదు. ఎప్పుడైనా దేవుడు ఉన్నట్టు నీకు చెప్పాడా? నువ్వు అనుకుంటున్నావు నీకు అన్యంగా దైవం ఉన్నాడని. పోనీ నీ దేహం చెప్పిందా అది ఉన్నట్టు? నీ సంసారం చెప్పిందా? జగత్తు చెప్పిందా? నీ పరివారం చెప్పారా? ఏదీ లేదు కదా. కానీ నీవు ఉన్నావు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను ఉన్నానన్న జ్ఞానమే నీ సహజత్వము. అది కొత్తగా రాదు. నీవు చేసే ప్రయత్నము అడ్డు తొలగించటమే. ఏమిటా అడ్డు? నీ ప్రయత్నమే అడ్డు, నీ ఆలోచనే అడ్డు, నీ బాహ్య చింతనే అడ్డు. నీ దృష్టికోణము అన్యత్వంలో ఉన్నంత వరకు అది నీకు అడ్డుగానే ఉంటుంది. దృష్టి బాహ్య చింతన నుంచి విడిపడు.
చింతావిహీనంగా హృది చింతయామి అనేది నీ స్వరూపంగా అనుగ్రహము చేత తెలుస్తుంది. మంచిది. మౌనమే నీ సహజత్వం. వచ్చారు గురుగారు. మిథ్య అంటే భ్రాంతి అన్నటువంటి మాటే మిథ్య, లేనిది. అంటే అర్థం ఏంటి? ఏ విధంగా తీసుకోవాలి మనం? మిథ్య అన్నావు, అన్నావు, లేనిది అన్నావు. మరి నీ దేహం మిథ్య ఉన్నా కదా, దేహాన్ని చూస్తున్నావు. అవును గురుగారు. నాటి దేహం అంటున్నావు. ఈ దేహము సత్యమా మిథ్య అని చెప్పండి. దాన్ని బట్టి ఉంటుంది ఫర్దర్ గా. ఇది మిథ్య గురువు గారు. ఎందుకంటే మనకు కళలో తెలిసిపోతుంది. ఆ కళ నిద్రావస్థలో కళ ఎప్పుడైతే మనం కళ కంటే స్వప్నావస్థలో బయట నుంచి వచ్చిన తర్వాత ఇది అసత్యం అని ఎప్పుడైతే తెలియబడుతుందో, సంపూర్ణంగా మనం బయటకు వచ్చిన తర్వాత తేలిగ్గా అది అసత్యం అని చెప్తాము. ఆ అవస్థలో ఉన్నప్పుడు మటుకు ఖచ్చితంగా అది జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఆగకుండా జరుగుతూ పోతా ఉంటుంది. ఎప్పుడైతే అది అసత్యం అని తెలిసినప్పుడు ఇది కూడా అసత్యమే కదా అనే విచారణతో చూసినప్పుడు ఇది కూడా అసత్యమే అని చెప్పేసి తెలుస్తుంది గురుగారు. ఇది మిథ్యా మిథ్య అని చెప్పేసి. అంటే మిథ్య అంటే లేదనే, ఉండి లేదనే, అసలు లేదనే. అసలు లేదని గురుగారు. ఎట్లా చెప్తాం? అంటే నిద్రావస్థలో అంటే నాకు స్వప్నావస్థలో నుంచి ఎప్పుడైతే నిద్రకి వెళ్తామో, నిద్ర రాకపోవద్దు, జాగ్రత్త అవస్థలో దేహము, సంసారము, జగత్తు, ఇతరులను చూస్తున్నావుగా. అవును గురుగారు. అసత్యము అని ఏ విధంగా ఇక్కడ నిర్ధారిస్తావు? కలవనికేమీ లేదు, నిద్రలో ఏం లేదు. నేను దేహము కాదు, దేహం లేదు అనేది ఎట్లా చెప్తావు ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు మనసులో ఉండే ఆలోచన ఒక్కలాగా ఉండట్లేదు కదా, అది మారుతూ ఉంది. ప్రతి ఆలోచన మారుతూ ఉంది, నిశ్చలంగా ఉండట్లేదు. ఆలోచనలు చూసినప్పుడు కూడా ఎప్పుడైతేనాక ఆలోచనలు మారిపోతూ ఉన్నాయంటేనాక అది అసత్యం అని తెలిసిపోతా ఉంటుంది. ఓ ఇది ఎందుకంటే నిలకడగా లేదు, ఇది సత్యం కాదు. ఎప్పుడైతే సత్యం అనేది ఒకే విధంగా ఎప్పుడు ఎల్లకాలం ఒకే విధంగా ఉంటుంది, ఇది మారుతూ పోయే ఉండేది ఇది సత్యం కాదు కదా, ఇది అసత్యం అనేది తెలుస్తూ ఉంటుంది గురువుగారు. అసత్యం అని తెలిసినప్పుడు సత్యమేది? ఇప్పుడు ఇది అసత్యం అన్నావు, సత్యం నీకు అనుభవానికి రాకపోతే సత్యము అదని చెప్పి ఎలా చెప్పగలం? చెప్పలేను గురువు. పుట్టుక మరణము ఇక్కడ కనపడుతూనే ఉంటాయి. ఈ జనన మరణాలు రెండు అసత్యములు అని నేను చెప్పాలి అంటే సత్యం అనుభవానికి వస్తే కానీ చెప్పలేదు. అవును గురుగారు. అనుకోవటం కాదు. అవును అవును గురుగారు. మార్పు చెందుతూ ఉంది ఇక్కడ. జనం పుడుతున్నారు, పోతున్నారు, పెరుగుతున్నారు. చూసిన వాళ్ళు ఈ రోజున కనపడటం లేదు. ఉన్న ప్రదేశాలు ఆ స్థితిలో లేవు. అమ్మా, ఒక విషయం అసత్యమని తెలియాలి అంటే సత్యము అనుభూతికి రావాలి. ఇక్కడ రైతుల్లోనే తీసుకుంటాం. ఉన్నది లేదు, ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. సర్పరచ్చు భయం భ్రాంతిలో కూడా లేని పాము ఉన్నట్టుగా కనపడుతుంది. పరీక్ష చేసినప్పుడు అక్కడ పాము లేదు, ఉన్నది తాడు అని గ్రహించిన రీతిలో ఇక్కడ నువ్వు ఏ విధంగా గ్రహిస్తావు? గ్రహించాల్సింది నీవే. అవును గురుగారు. అవును.
శంకరుడు ఏనాడో చెప్పారు, ఉమ్, జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం. ఉమ్, వాక్యాలు బాగానే ఉన్నాయి. ఉమ్, మరి ఈ జగత్తు మిథ్య అనేది ఎప్పుడు నీకు దృఢపడుతుంది? బ్రహ్మము సత్యము బ్రహ్మ సత్యం. ఉమ్, లేదా నీ సగతత్వము సత్యము, ఉమ్, ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి అనే స్థితికి నీవు రానంత వరకు ఉమ్, ఇది నీకు సత్యముగానే గోచరమవుతుంది. ఇది అంటే జీవుడు, జగత్తు, సంసారము, జనన మరణాలు, బంధాలు అనుకోవటం కాదు. ఉమ్, అనుకుంటే కొంతవరకు వాటి జోలికి పోవు, అంతవరకు. అవును గురుగారు. అవును. ఇప్పుడు నిద్రించి ఉన్న స్థితిలో ఉమ్, ప్రేమ ఎక్కడుందో నీకు తెలియదు. ఉమ్, అక్కడ నీవు ఉంటావు కానీ దేహం కనపడదు. ఉమ్, దేహం ఉందో లేదో తెలియదు. అవును గురుగారు. మళ్ళీ నువ్వు మేలుకొని ఇక్కడికి వచ్చిన దాకా ఉమ్, నీకు జగత్తు, దేహము కనపడదు. ఉమ్, కాబట్టి దైనందిక జీవితంలో కూడా ఒక విషయమే కావచ్చు, ఉమ్, ఇది అసత్యం అని తెలియాలంటే సత్యం నీకు గోచరమన్నా కావాలి, అనుభవానికి రావాలి. ఉమ్. ఇక్కడ సర్పరాజ్య భయభ్రాంతిలో గోచరం అన్న కావాలి, అనుభవం అంటే రెండు ఒకటే కదా గురుగారు? కాదమ్మా. ఆ, అనుభవం అంటే ఆత్మ అనుభవం. ఓకే. గోచరము. నువ్వు కంటితో చూడాలి దాన్ని. ఉమ్, నీవు భయం కలిగింది నీకు, ఉమ్, ఉమ్, ఉదయం వెలుగుతో చూస్తున్నావు, బాగుందా అని. ఉమ్, లేదు, తాడే ఉంది. ఉమ్, పాము లేదు, తాడు అని చెప్పి భ్రమజనితమైన పాము లేదు, ఉన్నది తాడు అని ద్వైతంలో నువ్వు గ్రహించాలి అంటే అది తాడు అని తెలిసినప్పుడే తెలుసు. ఉమ్, పాము లేదని తెలిసింది. ఉమ్. అమ్మా, ఆ గురుగారు, అర్థమైంది గురుగారు. అదే విధంగా నేను ఉన్నాను అన్న అహం స్మరణ ఉమ్, నీ స్వరూపంగా ఉమ్, నీవు నిలిచి ఉన్నప్పుడే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మిథ్య అని తెలుస్తుంది. కాబట్టి తెలియదు. ఉమ్, ఏ విధంగా అయితే సర్పరజ్జు భయభ్రాంతిలో ఉమ్, భ్రాంతి పోవాలి, భ్రాంతిగా ఆపల ఉంది కదా సత్యం. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారు? ఇది అసత్యం అని తెలియాలంటే సత్యం ప్రకాశించాలి. ఉమ్. అవును గురుగారు. ఉమ్, ఆ గురుగారు. ఆ సత్య ప్రకాశం నీకు అనుభవానికి రావాలి. ఉమ్, గురుగారు, ఇక్కడ భ్రాంతి పోవాలి అని ఎవరికి తెలియాలి? వ్యక్తిత్వం ఉండదు కదా. వ్యక్తిత్వం లేదు కాబట్టి దేహము భ్రాంతిగా నీకు కనపడలే. వ్యక్తిత్వము లేని అహంకారానికి లేని దేహం కనపడుతుంది. నీ మూలము నీకు తెలుసుకోలేదు. సత్య ప్రకాశంతోనే కదా అహంకారమే లేదని చెప్పేది. అంటే ఎవరు చెప్పాలి అది? ఆ మాట బయటకు వచ్చినప్పుడు చెప్పాలి, అది ఆత్మకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు కదా అని చెప్పేవాడు ఎవడు? అప్పుడు ఉన్నాడు కదా అక్కడ. అక్కడ లేకపోయినా ఇప్పుడు ఉన్నాడుగా, ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్పచ్చు గురుగారు, భ్రాంతి అని. అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉందిగా నీతోటి. దీంతో సంబంధం లేకుండా అది ఎప్పుడు ఉంది. అవును, ఎప్పుడు ఉందని నువ్వు అనుకోవడం కాదు, ఉన్నది నేనేను అనే స్థితి నీకు అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే జీవుడు లేదని, జీవాత్మ లేదని, సృష్టి లేదని, అవస్థ లేదని దాని మీద మనసుతో తెలుసుకుంటావు, లేకపోతే తెలుసుకోలేదు. అదే అంటే ఆ అనుభవం
వచ్చినప్పుడు అంటే అనుభవం అనేది అహంకారానికి కాదు కాబట్టి ఆత్మకే అనుభవం కాబట్టి ఆత్మ బయటకు వచ్చినప్పుడు చెప్తాడు అంతేనా? అంతేగా మరి. నిద్రపోతుంటే నువ్వు చెప్పలేవుగా, బయటకు వచ్చేవని చెప్తావు. నిద్రావస్థలో దేహము, సంసారము, జగత్తు నాకు తెలియదు పోతావు, నీకు లేనట్టేగా. ఆత్మ అనుభవం ఆత్మకేను. కానీ ఇక్కడ ఏమైంది, దేహాత్మ బుద్ధితో నువ్వు ఒక వ్యక్తిని, ఒక కర్తను అనుకుంటున్నావు. ఈ కర్తృత్వము, ద్వైతము, భ్రమజనితమని దీన్ని దాటిన వారు మాత్రమే తెలుసుకోగలరున్నారు. భ్రమకి అతీతుడైన వాడు. భ్రమకి అతీతుడు ఎప్పుడవుతాడు? మూలము ప్రకాశించి నేనంటే జ్ఞానము అనే స్థితి అనుభవానికి వచ్చిన తర్వాతనే ఇదిగో ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమని చెప్పగలరు, లేకపోతే చెప్పలేదు. అనుభవానికి వచ్చినప్పుడు అంటున్నారు కదా గురువు గారు, అనుభవానికి వచ్చినప్పుడు అంటే ఎవరు ఆత్మకి అనుభవం. ఆత్మగా నీవు నిలిచినప్పుడు, దేహాత్మ బట్టి తల ఎత్తనప్పుడు, ఇప్పుడు ఆత్మగా నిలిచినప్పుడు నిద్రలో నీకు తెలియదు, జాగ్రత్తావస్థలో తెలియాలి. నేనుగా ఉన్న ఆత్మే నా స్వరూపము అని నీవుగా నిలిచినప్పుడు, తర్వాత ఇది కనపడ్డప్పుడు అప్పుడు చెబుతావు ఇది భ్రాంతి, ఇది భ్రమ, ఇది కల్పన, అసలు మనస్సే లేదు. ఎట్లా చెప్తావు? మూలము ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించిన స్థితిలోనే నీవు ఇక్కడికి వచ్చి చెప్పగలవు, కాబట్టి చెప్పలేదు. మనకి అనుకోవటం కాదు. గురుగారు అంటే మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి వచ్చి చెప్తున్నాడు. అంతేగా మరి. ఇప్పుడు మహర్షి అయిన శంకరులైన ఆత్మస్థితిలో ఉంటే ఎవరితో మాట్లాడతాడు? అవును. కమ్యూనికేషన్ చెయ్యాలి అంటే మాయలోనే కమ్యూనికేషన్, బోధన కూడా మాయలోనే. ఇదేం సత్యమేం కాదు. ఇప్పుడు కళ సత్యం అని కలగంటుంటే తెలియదు, కానీ జాగ్రత్త అవస్థ గురించి చెబుతున్నావు కళ గురించి చెప్తున్నాడు. కాబట్టి కళ సత్యం అని చెప్పడానికి కళలో నువ్వు ఎవరితో చెప్తావు అంత అసత్యమేగా. అక్కడ ఇక్కడికి వచ్చి చెబుతున్నావు అది అప్పుడు చెప్తున్నాను. అంతేగా. అంటే ఆత్మస్థితి బయటకు వచ్చినప్పుడు ఇదంతా అసత్యం అని ఇక్కడికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఎందుకని ఆత్మ ఎరిగిన వారు అన్నాం కదా. ఎరిగిన వారు అంటే వ్యక్తిత్వం అనుకోవాలి. నేను అంటే జ్ఞానము, ఉన్నది మాత్రమే ఆత్మ, లేనిది సృష్టి అని ఏ విధంగా చెబుతున్నారు? ఈ మాయలో కూర్చే కదా. నిద్రలో నీకేదీ లేదు, సంసారం లేదు, బాడీ కాన్షియస్ లేదు, వృత్తులు లేవు అని నీవు అక్కడ చెప్పలేవుగా, ఇక్కడికి వచ్చి చెబుతున్నావు. అంటే ఆత్మస్థితి ఏర్పడిన తర్వాత, అనుభవం అయిన తర్వాత ప్రపంచము నష్టం అవ్వదు, జగత్తు ఎందుకు నష్టం కాదు? నీకు దేహం ఉంది కాబట్టి. నువ్వు ఆత్మజ్ఞుడు అయినా దేహం అలాగే ఉంది, ఆ దేహానికి జగత్తును చూస్తున్నావు. అప్పుడు ఏమన్నారు? దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సర్వం కలిగిన బ్రహ్మ అన్నారు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, నీళ్లలో ఒక వస్తువు పడుతుంది, లోపలికి మునుగుతాడు, అక్కడ ఏమీ లేదు, వేరే వస్తువు కనపడుతుంది.
అక్కడ నువ్వు మాట్లాడలేవు. బయటకు వచ్చి చెప్పు. ఏమీ లేదను, వస్తువు దొరికిందను నీళ్ళలో నువ్వు మాట్లాడలేవుగా. అవును, నీళ్ళలో మాట్లాడలేను. అంటే ఆత్మస్థితిలో ఆ స్థితిని, సత్యాన్ని బోధించేవాడు ఎవరు లేడు అక్కడ. అవును. అంతేగా మరి. చెప్పేవాడు లేడు, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. కానీ ఆత్మస్థితి మాత్రము 3 అవస్థల్లో ఉన్నది అన్న విషయం తెలుస్తుంది. నిద్రలో ఉన్న నీవే ఇక్కడ ఉన్నావు. తురీయంలో ఉన్నటువంటి అహంస్మరణే జాగ్రత్తలో కూడా ఉన్నది. కానీ దేహాత్మ వృత్తితో నీ దృష్టి సంసారం మీద, జగత్తు మీద, కర్మల మీద పోయింది కాబట్టి నీ మూలాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు. అందుకనే బ్రహ్మకి అతీతమైన వాడు మాత్రమే ఇది గుర్తించగలడు అని చెప్పడం ఉద్దేశం. ఇంకో రహస్యం ఏంటంటే, సత్యం గ్రహించడం అంటే వ్యక్తిత్వంతో కాదు. నిద్రపోతుంటే వ్యక్తిత్వం లేదు. ఆత్మస్థితిలో జీవుడే లేడు. కాబట్టి బయటకు వచ్చి చెబుతున్నాడు. ఎందరు మహనీయులు ఈ మాయలో పుట్టినప్పటికీ వారి ఆత్మానుభవం కమ్యూనికేట్ చేయటం కుదరదు కాబట్టి ఏమని చెబుతున్నారు? ఆలోచించు. మౌనం అంటున్నారు, ఈ స్వరూపం మౌనం అంటారు. ఉన్నానన్న ఎగ్జిస్టెన్స్ అన్నారు, ఎరుక అన్నారు. మనం ఎన్ని మాటలతో చెప్పుకున్నా ఇక్కడ ఈ మాటలకి అందరిది, మనస్సుకి అందరిది. ఆత్మస్థితిలో ఈ మనస్సు అక్కడ లేదు. అక్కడ ఉన్న స్థితి దీనికి తెలియదు. కానీ బయటికి వచ్చి ఏం చెబుతున్నారు? బయటికి వచ్చిన ఆత్మగానే ఉన్నాడుగా. ఆత్మస్థితిని వదిలి లేడుగా. బయటకు వచ్చి ఇదంతా మిథ్య, జగత్ మిథ్య, బ్రహ్మమే సత్యం అని చెప్తున్నాడు శంకరుడు. ఇక్కడ కూడా నాయన మిథ్య అంటే లేదని కాదు, ఒక దాని మీద ఆధారపడి కనపడుతుంది. చంద్రకాంతి మిథ్య, సర్పరజ్జు భయభ్రాంతి మిథ్య. నువ్వు చూచినప్పుడు పాంబైనే ఉంది, ముచ్చపు చెప్పులో వెండిగానే ఉంది. నువ్వు చూసింది కరెక్టే, వెండే. కానీ విచారం చేసినప్పుడు ముచ్చపు చెప్పగానే ఉంది, వెండి లేదు అక్కడ. సో సత్యము నీకు అవగతమైనప్పుడు మాత్రమే భ్రమ తొలగిపోయింది. భ్రమకి అతీతమైన వాడు మాత్రమే భ్రమను గుర్తించగలరు. ఇక్కడ చూచే నేను అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. అన్ని చోట్ల అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, తురీయంలో కూడా ఆ నేను తనకు తాను ఉంటుంది. ఈ 3 చోట్ల తనకు తాను ఉన్న ఎరుకతోటి ఈ భ్రాంతి నేను ఉంటుంది. అది ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ మాట్లాడు, నా మనస్సు మాట్లాడుతుంది అన్నాడు. కానీ ఈ మనస్సు అయినా ఆత్మను గుర్తించి మాట్లాడుతుందా? ఆత్మతో ఉంటూ
ఆత్మగా ఉంటూ బయటకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఆత్మ మాట్లాడదు, మరి పరోక్ష జ్ఞానమై కూర్చుంది. ఆత్మనేమో అపరోక్షం అన్నారు, అది ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా దేహము, సంసారము ఒక కళలాగా చూశావు, ఆత్మ అనుభవం అప్పటికే అయిపోయింది. నేనంటే జ్ఞానం అని. సో ఇది కనపడుతున్నా విడిగా లేదని, విడిగా చూస్తే భ్రాంతి అని, కలిపి చూస్తే మాయ కూడా సత్యమేనని. కలిపి చూడటం అంటే జ్ఞాన దృష్టితో ఉన్నది ఇదంతా అదేనని, దానిలోనే ఉంది, ఆత్మను విడిచి సృష్టి లేదని. నువ్వు సృష్టిని విడిగా చూస్తున్నప్పుడు, నువ్వు దేహాన్ని విడిగా చూస్తున్నప్పుడు అట్టి జీవుడు లేదని, అట్టి జగత్తు లేదని, ఇది ఊహాజనితమని, స్వప్రతుల్యమని చెప్పదు. ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి, మూలము తెలియక ద్వైత జ్ఞానం అంతా కూడా అసత్యమైన సత్యంగా భావిస్తాయి. ఇక్కడ అసత్యం అంటుంది. మూలము అంటే నీ సహజత్వము ఉరక నీకు అనుభవానికి వచ్చినప్పుడు ఆత్మగా, అప్పుడు ఈ పరోక్ష జ్ఞానం అనేది కూడా ఆత్మని విడిచిలేదు. వస్తువుని విడిచి నీడ లేదు. ఎలా చెప్తావు? వస్తువు ఉంటేనే కదా నీడ. అవునవును. కాబట్టి వస్తువుగా ఉన్నప్పుడు ఆ నీడ కూడా నా దంచి వచ్చినట్టే అన్నట్టుగా ఉంటుంది. నిజానికి ఆత్మ ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. మరైతే ఇదంతా ఎక్కడ కనబడుతుంది? దేశ హృదయమే. ఎప్పుడైతే అహంస్ఫురణ, కర్తృత్వం అనేటువంటి ఒక భావన కలిగిందో వెంటనే ఇది కనపడుతుంది, లేకపోతే కనపడదు. అర్థమవుతుందా? అర్థం అవటం వేరు, ఆ అవగాహనలో అనుభవం వేరు. అవగాహన మాత్రం ఉంది, అనుభవం అనేది అంటే అనుభవం అనేది జీవుడికి కాదన్నా, జీవుడికి కాదు కదే. అవును, అనుభవం ఇంకా ఆ మాటే రాదు. ఇంకా జీవుడికి లేదు కానప్పుడు ఇంకా అనుభవం గురించి మాట్లాడటం లేదు. ఇంకా ఇక్కడ ఆత్మ అనుభవం, ఆత్మ దర్శనం, ఆత్మ అనుభూతి ఆత్మకే ఉంటుంది. ఎందుకని? ఆత్మ స్వయం ప్రకాశం. జ్ఞాన వృత్తి చేత ఆత్మ అంటే అహం స్ఫురణ తన ఉనికిని ఇప్పుడు కూడా నీలో ప్రకాశిస్తుంది. నీ దృష్టి ఇంద్రియాల ద్వారా పరోక్ష జ్ఞానంలో ఉంది. ఆత్మను విడిచి జీవుడు లేడు. అదే శంకరులు కూడా చెప్పింది, జీవో బ్రహ్మైవనాపరం, పరబ్రహ్మ విడిచి విడిగా లేడు. అంటే దాని అర్థం ఏంటి? జీవుడే పరబ్రహ్మము, భేదం లేదు. ఆభరణానికి బంగారానికి భేదం లేదు, రెండూ బంగారమే. ఆకారం ఉన్నంత మాత్రాన
అది పదార్థాన్ని విడిచి విడిగా ఉండదు. అందుకని బంగారు ఆభరణం గురించి మాట్లాడతారు. ఆకారం మారుతుంది, బంగారం మారదు. నీవు జనన మరణాల్లో తిరుగుతూ ఉంటావు, ఆత్మలో మార్పు లేదు. అదే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పిన విషయం. వస్త్రాలు మార్చుకుంటూ ఉంటాడు, కానీ జీవాత్మ శాశ్వతము. జీవాత్మ అంటే ఏ ఆత్మతో ఉన్నాడో అది శాశ్వతము, ఏ సత్యం దాగి ఉన్నదో అది శాశ్వతము. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహింపదు. మరి ఇక్కడ దేహము ఎగిరిపోతుంది అగ్నికి, శస్త్రం నశింపజేస్తుంది. భగవద్గీత అంతా కూడా ఒకవైపు అన్రియాలిటీని చెబుతూ కూడా సత్యం ఇదేంటో చెప్పుకొచ్చారు. ఎంత బోధించినా, ఎంత సూచించినా ఆత్మ అనుభవం దానంతటి రావాలి. మెకానిజం చెప్పాడు, కర్మభక్తి జ్ఞానాదులు ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేశాడు. అందులో డౌట్ లేదు. మేము ఏ విధంగా వెళ్ళినా సరే ఇక్కడికే వస్తామన్నది. కాబట్టి నేనుగా ఉండటం అంటే చింతావిహీనం. నేనుగా ఉన్న స్థితి ఆత్మగా నీకు అనుభవం రావటం అంటే దృశ్యభారతం. నేనుగా ఉన్న ఆత్మస్థితి నీ స్వరూపమని ఎస్టాబ్లిష్ ఆల్రెడీ అయింది, కొత్తగా ఏం రాదు. ఆలోచన లేని స్థితిలో మౌనంగా ఎరుకతో నిలిచినప్పుడు నీకు అర్థమవుతుంది నేనంటే ఆత్మ. అట్లా అది జరగవలసింది జాగ్రత్తావస్థలో, కలలో నిద్రలో కుదరదు. అంటే అక్కడ నిద్రలో జరగాలి అంటే అక్కడ నా వ్యక్తిత్వం కోల్పోయినట్టు అది తెలియాలి కదా గురువు గారు. అది అంటే తెలియటం ఎందుకు తెలియదు అన్నప్పుడు ఈ అహంకారము ఉత్తరాయిత్యం ఉంది. అక్కడ ఇద్దరిలో కూడా ఉన్నావు. ఇద్దరిలో ఉన్నది నీ సహజత్వమే, కానీ అనుభవానికి రాదు. అక్కడ జాగ్రత్తావస్థలోనే రావాలి. ఈ మాయా నేను అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. అది రావాలి, ఉచ్చరాయిత్యం కావాలి, అనుగ్రహంగా ఆత్మ ప్రకాశించాలి. అట్లా ఉంటుంది. అనుగ్రహం అనే పదం అది ఎక్స్క్లూజివ్ గా మీతో సంబంధం లేకుండా అది టోటల్ గా ప్రకాశిస్తుంది. అప్పుడు బయటకు వచ్చినప్పుడు చెబుతారు ఇదంతా మిథ్య, ఇది మాయ అయినా మిథ్య అయినా ఆత్మను విడిచి లేదంటారు. ఆభరణం బంగారం విడిచిలేదుగా, అర్థానికి చెప్పిన ఎగ్జాంపుల్స్. ఆత్మస్థితిని దేహాత్మ బుద్ధితో నీవు తెలుసుకోవటం కాదు. ఆత్మ ప్రకాశంలో దేహాత్మ బుద్ధి లేకుండా పోతుంది. ఇప్పుడు కూడా ఈ ద్వైతంలో కూడా నేను ఉన్నాను
అన్న ఎరుక మాత్రమే ఇక్కడ కూడా ప్రకాశిస్తూ ఉంది. కాకపోతే ఈ ఆలోచనలు, బంధాలు, బాధ్యతలు, కర్తృత్వము, నాది నీది వారు వీరు, ఈ బోధ బుద్ధి, ఇవన్నీ కూడా నీ సహజత్వాన్ని కప్పిరించినట్టుగా ఉంటుంది. నీ దృష్టి పరోక్షంగా బయటకు పోయింది. ఇప్పుడు కలగంటున్నప్పుడు నీ దేహానికి అక్కడ కనపడదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఈ దేహాన్ని చూడలేవు. కాబట్టి జాగ్రత్త అవస్థను నీ దృష్టిని దేని మీద లేకపోతే, దృష్టి అంటే జ్ఞానం, చూచేది జ్ఞానమే, కన్ను కాదు, ఇంద్రియాలు కాదు. ఆ జ్ఞానము దేనిని చూడకపోతే తను తానుగా తనే చూస్తుంది. ఎలాగో బాహ్యాంతరం లేకుండా చూస్తుంది. ఇప్పుడు ఎలా చూస్తున్నారు? నువ్వు విడిగా ఉంటూ ప్రేమ, సంసారము, జగత్తు అన్యంగా చూస్తున్నావు. సో ఆత్మస్థితిలో అన్యత్వం ఉండదు. మీకు ఐడెంటిఫికేషన్ తేడా రెండింటికి. స్వరూప జ్ఞానంలో అన్యత్వం ఉండదు. దేహాత్మలో భ్రాంతి, అన్యత్వము, భేదము ఇవి ఉంటాయి. కాబట్టి నాకు ఆత్మ ప్రకాశం కాలేదు అనడానికి కారణం ఈ అన్యత్వం. ఈ అన్యత్వం ఎవరికో చూడకపోతే వాళ్ళు లేరు. ఆత్మకి అన్యత్వం లేదు. ఒకసారి పూర్తిగా చదువు ఎగిరిపోయే లోపల. గురువు గారు, మిథ్య అంటే భ్రాంతి అన్నటువంటి మాటే మిథ్య, లేనిది. భ్రాంతికి అతీతుడైన వాడే భ్రాంతిని గ్రహించగలడు. అతీతుడైన వాడే అని ఎందుకంటున్నాడు? మూలమడలిగిన వారని మనం చెప్పాడు. గురువు, అవును. అతీతుడు అంటే బియాండ్ ది అవస్థాస్, బియాండ్ మంచి చెడు, బియాండ్ డార్క్నెస్ అండ్ లైట్, బియాండ్ సత్యాసత్యం. అట్లా ద్వంద్వానికి అతీతమైన వారు మాత్రమే గుర్తిస్తారని చెప్పారు. మరి ద్వంద్వాతీతం ఏది? ఆత్మస్థితి. ఆత్మస్థితి. సో దీన్ని వ్యక్తిత్వంతో తీసుకోవచ్చు. మీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ, నేను ఇది అది అనే భావన ఎప్పుడైతే ఆలోచన రూపేణ వచ్చిందో మూలాన్ని విడిచినట్టుగా ఉంటుంది. అవును గురుగారు. నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వదిలిపెట్టి ప్రయాణం చేస్తావా? ప్రయాణం చేస్తావు. అవును గురువు. ఇక్కడ